తులారాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలోనూ ప్రతిభ కనబడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. కంపెనీలో ఉన్నవారికి మంచి కమిషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. అధికంగా సంపాదించుకునేటువంటి అవకాశం ఈ మాసం ఈ రియల్ ఎస్టేట్ వారికి. అలాగే భూములు కొనుగోలు చేస్తారు. ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి మంచి సమయం. గృహ నిర్మాణం చేస్తూ ఆగిపోయిన వారికి కూడా గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబంలో అందరూ ఐకమత్యంగా ఉంటారు, ఐక్యతగా ఉంటారు, సఖ్యతతోటి ఉంటారు. అందరూ పెద్దవాళ్ళ సహాయ సహకారాలతోటి పెద్దవారి యొక్క ఒక మాట మీద నడవడం జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబంలో ఉన్నవారంతా సకుటుంబంగా వీరు శుభకార్యాలని చేసేటువంటి యోగం కూడా ఉంది. కుటుంబంలో శుభకార్యాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. కొత్త కొత్త బంధుమిత్రులను కలుసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థలం మార్పిడి కూడా జరుగుతుంది. మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మీ మీద ఎంతోమందో ఏడుపు ఉంటుంది కూడా. అలాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు, మీ పూర్వీకుల నుంచి తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు సంక్రమించేటువంటి యోగం ఉంది ఈ మాసంలో ఈ తులారాశి వారికి. వ్యాపారస్తులకు, వ్యాపారంలో ఉన్నవారికి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న వ్యాపారాలు కాకుండా అన్ని ప్రదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు. రకరకాల వ్యాపారాలు పెడతారు, మంచి లాభాలను పొందుతారు. భార్యాభర్తలు బాగుంటారు. కుటుంబంలో వీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కలలన్నీ కూడా నెరవేర్చుకోగలిగినటువంటి మంచి అవకాశం ఇది. కొందరు కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత ఆరోగ్యం దెబ్బతినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యసనాలకి కొంచెం దూరంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకున్నవారు అవుతారు. విద్యార్థులు చదువులో మంచి ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది విద్యార్థులకు. అంటే తల్లిదండ్రులకి కొంత దూరంగా ఉండి చదువుకోవాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది. స్నేహితుల వలన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. స్త్రీలు, పురుషులు కూడా కొంత చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం ఈ మాసం చాలా ఉత్తమం. అలాగే ఆగిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ రన్ అవ్వడం జరుగుతుంది. కొంత వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళకు కూడా మళ్ళీ పరిశ్రమలు ముందుకు సాగేటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా మిమ్మల్ని పొంచి ఉంటాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని ముందుకు సాగడం చాలా మంచిది. సినిమా రంగంలోనూ టీవీ రంగంలో ఉన్నవారికి సాహస కృత్యాలు చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇబ్బందులు, కొన్ని దెబ్బలు తగిలేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండి నడవండి. అలాగే బంధువర్గం వారి నుంచి కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా బంధువర్గాన్ని కలుపుకోవాలి, బంధువర్గాన్ని ఇంకా పెంపొందింపజేసుకోవాలి, మా వంశాన్ని ఇంకా ముందుకు సాగించాలి అనుకునేవారికి కూడా అందరూ సహకరిస్తారు. కుటుంబంతో బంధువులు కూడా సహకరిస్తారు. శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో పెద్దలందరూ కలిసి
పుణ్యక్షేత్రాల్ని కూడా దర్శించేటువంటి యోగం ఉంది ఈ తులారాశి వారికి. అలాగే కుటుంబంలో కొందరు రకరకాలైనటువంటి విదేశాలకు వెళ్ళి అక్కడ అవన్నీ చూసి రావాలి అనుకునేవారికి, అంటే విదేశీయానం చేయాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది. డబ్బు కూడా సరైన సమయానికి అందుతుంది. విహారయాత్రలు చేయడం కూడా జరుగుతుంది పిల్లలతో అందరితో కలిసి. ఇంకా వీరు మధ్యవర్తుల మాటలు మటుకు ఎప్పుడూ నమ్మకండి, వారిని దగ్గరగా చేరనివ్వకండి. దానివల్ల కుటుంబంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొన్ని అపనిందలు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నిందలు పడేటువంటి సూచనలు ఉన్నాయి, స్త్రీల వలన చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం ఈ తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. కళ్యాణం కాని స్త్రీలు మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయించుకోండి. అనుకున్న వరుడు లభిస్తాడు. అలాగే మంచి ఫలితాలు, ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు. పేదలకి కొంత వస్త్రదానం, అన్నదానం చేయండి. నల్ల కుక్కలకి కొంత ఆహారాన్ని పెట్టడం వల్ల అన్ని విధాలుగా మనశ్శాంతిగా ఉంటుంది. మీకున్నటువంటి శత్రువులందరూ దూరం అయిపోతారు. ఆరోగ్యపరంగా, ఆయుష్పరంగా బాగుంటారు.